చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈరోజు కార్తీక సోమవారం. కార్తీక సోమవారం శివారాధనకు చాలా ప్రత్యేకం అంటారు, ఎందుకని? ఓం నమ శివాయ. కార్తీక సోమవారం, సోమవారం శివారాధనకు ప్రత్యేకం. ఈ సోమవారానికి సంబంధించి శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో మరింత విశేషం అని మన పురాణాలన్నీ చెబుతూ ఉంటాయి. ముఖ్యంగా శివపురాణం 5 అధ్యాయాల పరమాద్భుతమైన గ్రంథం. ప్రతి అధ్యాయంలో కూడా ఇదే అంశం ప్రత్యేకంగా ప్రస్తావన చేయబడి ఉన్నది. కార్తీక సోమవార వ్రత విధానమంతా కూడా అగ్ని పురాణంలో చూడవచ్చు. శివారాధనలు, శివ సంబంధంగా వేదిక నిర్మాణం, శివ స్వరూపం, పానవట్టం ఎలా ఉండాలి, సోమవారం నాడు శివారాధన చేస్తే కలిగే ప్రయోజనం ఏమిటి, ఎలాంటి ఆరాధన చేయాలి, ఏ మాసంలో ఏ సోమవారం నాడు ఏ విధమైన ఆరాధన చేస్తే ఎటువంటి ప్రయోజనం చేకూరుతుంది, ఇవన్నీ కూడా మనం అగ్ని పురాణంలో కూడా చూడవచ్చు. కార్తీక మాసానికి సంబంధించి ఈ సోమవారం చివరి సోమవారం. గతించిన 2-3 సోమవారాలలో అవకాశాలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. శివనామస్మరణ చేయలేకపోవచ్చు. కనీసం చివరి సోమవారమైన శివారాధన చేయాలి. కొన్ని వందల జన్మలు పొంది వేలాది లక్షలాది కర్మలు చేస్తూ ఎంతో పుణ్యబలం సముపార్జించుకుంటే కానీ శివభక్తి కుదరదు అని మనకు పురాణ గ్రంథాలన్నీ కూడా వివరిస్తాయి. శివుడిపైన ఏకాగ్రత కలగాలి, శివారాధన చెయ్యాలి అనేటటువంటి జ్ఞానం మోక్షగాములకే లభిస్తుంది. కృష్ణుడు, రాముడు, ఇతర దేవతాకమైనటువంటి సమస్త రూపాలు కూడా లౌకికమైన విషయాలలో మన మనస్సును లగ్నం చేస్తాయి. డబ్బు కావాలి, బంగారం కావాలి, ఉద్యోగం కావాలి, సమస్త సంకల్పాలు కావాలి అనేటటువంటి అందరికీ కూడా సమస్త దేవతలు అనుకూలంగా వ్యవహరిస్తారు. పరమేశ్వరుడు కూడా అనుకూలంగానే వ్యవహరిస్తాడు. కానీ పరమేశ్వరారాధన ఇతర దేవీ దేవతాకంగా ఉండే ఆరాధనకు సంపూర్ణంగా భిన్నమైనటువంటిది. కార్తీక మాసం మధుశ్చ మాధవశ్చ శుక్రశ్చ శుచిశ్చ నభస్య నభస్యేషశ్చోర్జశ్చ ఇష ఊర్జ మాసాల సంబంధంగా ఉండే కాలం ఇది. శరదృతువు. ఈ మాసములో సోమవారం, సోముడు అంటే చంద్రుడు అని అర్థం, ఉమా సమేత ఈశుడు అని కూడా అర్థం. పరమేశ్వరుడు ఇల్లాలిని తనలోనే భద్రపరుచుకొని ఉన్నాడు. శివ అంటే పార్వతి, శివ అంటే శివుడు అని పలుమార్లు మనం చెప్పుకునే ఉన్నాం. భవానీ, భవుడు, వారిరువురు వేరు కారు, ఒక్కరే అర్ధనారీశ్వర స్వరూపం. ఒకరు వెళితే మరి ఒకరు మళ్ళీ జన్మించడమో, మళ్ళీ వారిని వివాహం చేసుకోవడమో, మళ్ళీ అంటూ వారికి వియోగం కలగడమో, సీతారాములకు వలె ఇలా శివపార్వతులకు ఏనాడు వియోగం ఉండదు, లేదు. వాగర్థ ఇవ సంపృక్తౌ. వాక్కు, అర్థము, మీనింగ్ అంటాం ఆంగ్లంలో, ఎలా ఒకటిగా ఉంటాయో అలాగే సతీదేవిగా శరీరాన్ని త్యాగం చేసిన ఆ మహానుభావురాలు జగత్కళ్యాణకారిణి కాత్యాయని దేవి మళ్ళీ పార్వతిగా హిమవంతుడు మేనా దంపతులకు జన్మించి శివుడిని వెంటనే వివాహం ఆడింది. వేరుగా ఆలోచన లేని ఆ స్వరూపాన్ని మనం కార్తీక సోమవారం నాడు సోమవారం ఆరాధన చేయాలి. ఈ సోముడు అంటే చంద్రుడు అనే అర్థం కూడా ఉన్నది కనుక భూమి శివలింగం. ఈ భూమికి ఉపగ్రహంగా తిరిగేటటువంటి స్వరూపం చంద్రుడు. శివుడు చంద్రచూడు. సోమవారం నాడే హృదయ సంబంధిత దౌర్బల్యంతో పలువురికి ఆ సంబంధమైన వ్యాధులు వస్తూ ఉన్నాయి అంటూ ఆధునిక వైజ్ఞానికవేత్తలు కూడా అనేక విశ్లేషణల అనంతరం నిరూపించి ఉన్నారు. ఈ నిరూపణలకు వ్యతిరేకంగా ప్రాచీన కాలం ఏనాడో మనకు సమాధానంగా అందించిన జీవన రసాయనం సోమవారం నాడు శివారాధన.
ఉపవాసాన్ని పాటించడం, భస్మాన్ని ధరించడం, రుద్రాక్షమాలికలు గళసీమలో అలంకరించుకోవడం, మౌన వ్రతాన్ని అనుసరించడం, శ్వేత వస్త్రములు తెల్లని వస్త్రములను ధరించడం, మౌనంగా ఉంటూ అందరినీ కూడా శివరూపంగా భావన చేయడం, ఓం నమః శివాయ మంత్రాన్ని జపం చేయడం, ఇవి కార్తీక సోమవారం నాడు పాటించవలసిన ప్రధానమైన నియమాలు. అన్ని మాసాలలో లేని ప్రత్యేకత కార్తీక మాసానికి ఎందుకు, ఇతర మాసాలకు లేని ప్రత్యేకత అంటే కార్తీక మాసంలోనే సూర్య సంచారం తుల, వృశ్చికం ఈ రాశులలో వెలుతురు తక్కువగా ఈ దేహానికి అందించేటటువంటి స్థితిలో బలహీనపడి ఉంటుంది. సూర్యకాంతి సంపూర్ణంగా లభించని నేపథ్యంగా అనేక వ్యాధులు మన దరి చేరే ప్రమాదం ఉన్నది కనుక ఈ లోపాన్ని తగ్గించుకోవడం కోసం చంద్రకాంతిని స్వీకరించాలి, నక్షత్రాల కాంతిని కూడా పొందాలి. అందుకోసమే కార్తీక మాసమంతా కూడా రాత్రి వేళన భజనలు చేయడం, సూర్యోదయం కంటే పూర్వమే స్నానాదిగాదులు పూర్తి చేసుకోవడం, పైగా శివారాధన అన్న పేరిట ఓం నమః శివాయ ఓం నమః శివాయ అంటూ స్వామిని తలుచుకుంటూ మితంగా పరిమితంగా ఆహారాన్ని స్వీకరిస్తూ అందరినీ కూడా శివస్వరూపంగా భావన చేయడం. ఇలాంటి నేపథ్యంలో కార్తీక మాసంలో సోమవారాలు గడిచిపోయినవి పోగా ఇది చివరిది కనుక ఈ రోజైనా సాయంత్రం వరకు ఓం నమః శివాయ ఓం నమః శివాయ అనే స్మరణ చేద్దాం. అందరిలో కూడా శివుడినే దర్శించే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఈ రోజు నుంచి తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి పరిణయ గాథలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటో తెలియజేస్తారా? ప్రతి వ్యక్తికి ఒక తేజస్సు ఉంటుంది. దేవతా రూపాలకు కూడా ఈ తేజస్సు తప్పనిసరిగా ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. పురాణాలలో ఈ తేజస్సును తొలగించే సందర్భాలు కూడా కొన్ని ప్రత్యేకంగా ఏర్పడి ఉంటాయి. దుర్వాస మహర్షి శాప కారణంగా లేక దుర్వాస మహర్షి వృత్తాంతాన్ని స్మరించి ఆ కథలో ఉండే స్వరూపాన్ని మనం అవగతం చేసుకున్నట్లయితే మహర్షి తన నివాస క్షేత్రాన్ని పాదంతో తాకినాడు అన్న కోపంతో అమ్మవారు లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి నడచి ఈ భూలోకానికి వచ్చి చేరే మధ్యలో తన తేజస్సు అంతా కూడా విడిచి మౌనంగా తపోక్షేత్రానికి చేరి ఉన్నది. ఆ విడిచిన ఆ తేజస్సు అంతా కూడా కమలము, పద్మం రూపాన్ని ధరించి ఉన్నది. ఆకాశవనంలో ఆ రాజ్యాన్ని పరిపాలించే మహారాజు పేరు కూడా ఆకాశరాజు. ఆయన ఇల్లాలు ధరణీదేవి. ఆ దంపతులకు తోటలో అమ్మవారి స్వరూపం కొలనులో పంచమి నాడు దర్శనమిచ్చింది. ఆ స్వరూపాన్ని వారు స్వీకరించి చిన్నారి బాలికగా పెంచి పెద్ద చేస్తూ పద్మావతి అన్న నామకరణాన్ని ఉంచి ఈ అమ్మాయికి తగిన వరుడు ఎవరా అంటూ ఆలోచన చేయగా ఇతర వృత్తాంతాలన్నీ కూడా అలా కొనసాగుతూ వకుళమాత శ్రీనివాసుడు అని పిలిచిన అనంతరం ఆ శ్రీనివాసుడి పంపు మేరకు వకుళమాత ఆకాశరాజు వద్దకు తన పెంపుడు కుమారుడైన శ్రీనివాసుడికి ఈ పద్మావతిని ఇచ్చి వివాహం జరిపించవలసిందిగా కోరింది. అంతకంటే పూర్వమే శ్రీనివాసుడు అశ్వాన్ని అధిరోహించి ఒక ఏనుగును వెంటాడుతూ తోటకు వెళ్ళి పద్మావతిని చీచి ఉన్నాడు. తన స్వరూపమే, తనలోని భాగమే కనుక ఆమెను తిరిగి పరిణయమాడే నిమిత్తమై తానే ఎరుకత వేషం ధరించి ధరణీదేవి వద్దకు వచ్చి ఎరుక చెబుతానమ్మ ఎరుక చెబుతా అంటూ ఎరుక చెప్పడం. ఈ పద్మావతి పరిణయ గాథలో ఉండే రహస్యమంతా ఇందులో ఉంది. ఎరుక చెప్పడం. సమస్తమూ ఎరిగినవాడు శ్రీయప్పతి, అంతా తెలిసినవాడా స్వామి. అలాంటి ఆ స్వామి తన గురించి తానే చెప్పిన మధురమైన సందర్భం ఈ ఎరుకత వేషం. ఎవడా శ్రీనివాసుడు? భువన భాండాలన్నింటినీ కూడా చక్రవర్తిగా పరిపాలించేటటువంటి విశ్వస్వరూపుడు శ్రీయప్పతి. ఇలా చెప్పడంలో ఎరుకత ఈ వృత్తాంతంలో ఉండే అంతరార్థం. ఇది విషయం. ఈ కథలను ఈరోజు మొదలుగా పంచమి వరకు స్మరించుకోవాలి. బ్రహ్మ ప్రారంభం చేసిన ఉత్సవాలు కనుక వీటిని బ్రహ్మోత్సవాలు అంటారు. ఇది విషయం.
గురువుగారు, జాతకం చెప్తే మిడతం భొట్లు చెప్పాలి అని అంటారు. ఇంతకీ మిడతం భొట్లు అంటే ఎవరు, ఏమా జాతకం కదా? మిడత ఒక చిన్న జీవి. వర్షాకాలంలో తరచుగా మనం గమనిస్తూ ఉంటాం. ప్రదోష సమయంలో సాయంత్రం వేళన చల్లని గాలి ఉన్నటువంటి నేపథ్యంలో తోటలలో ఈ మిడతలు బాగా కనిపిస్తూ ఉంటాయి. గొల్లభామ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఎగిరిపోతూ ఉంటాయి. ఆ గొల్లభామని ఇలా చేతబుచ్చుకొని చేతికి అంటిన ఆ కొద్దిపాటి పచ్చదనాన్ని నుదుటన బొట్టుగా పెట్టుకుంటే డబ్బులు లభిస్తాయి అనే చిన్నారి బాలబాలికల విశ్వాసాలు కూడా కొన్ని మనందరికీ జ్ఞాపకం వస్తూ ఉంటాయి. సీతాకోక చిలుక కావచ్చు, మిడత కావచ్చు. ఈ మిడతకు సంబంధించిన పేరే మిడతం భొట్లు. జాతక రత్న మిడతం భొట్లు ఇది పేరు. అలా ఆ పచ్చదనం నుదుట పెట్టుకుంటే డబ్బు వస్తుంది అని చెప్పడంలో శాస్త్రం లేదు, ఒక విశ్వాసం మాత్రమే ఉంది. వారు చెప్పారు, మనం విన్నాం అన్నట్లుగా చెబుతారు ఈ మాటని. ఇందులో శాస్త్రం ఎంత మాట లేదు. ఎవరైనా ఒక మాట చెబితే ఆ మాట ఎప్పుడైనా ఒకసారి సత్యమైపోతే అందరూ ఆ మాట చెప్పే వ్యక్తి చెప్పే ప్రతి మాట సత్యమవుతుంది అంటూ నమ్మడంతో ఈ లోకోక్తి లోకంలో వచ్చి చేరింది. ఈ సందర్భంగా ఒక చాటు పద్యాన్ని మనం స్మరిస్తే, మిడతం భొట్లు లాంటిదే తిప్పలింగం అన్న పేరు కూడా. తిప్పలింగము గొప్ప జ్యోతిష్కుడండి, ఎప్పుడైనా జాతకము చెప్పించుకొనిరా చాటు పద్యం ఇది. కొంటి నా బొంద చెప్పే, మా ముత్తాత చచ్చననిగా చెప్పే, నేనింకను ముండమోయలేదని చెప్పే మోసకాడు. ఈ పదాలన్నీ కొంత అభ్యంతరకరంగా ఉన్నప్పటికీ లోకంలో ఈనాటి కాలంలో మిడతం భట్లు జాతకాలు చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు. జాతకాలు మనలో మూఢ విశ్వాసాలు పెంచకూడదు, ఆత్మవిశ్వాసాన్ని పెంచేవిగా ఉండాలి. ఇలా తెలుసుకోవాలి. గురువుగారు, ఆలయ దర్శనం అనేది ఆనందాన్ని మనకు కలుగజేస్తుంది. ఇలా ఆలయ దర్శనం వల్ల ఆనందం పొందాలి అంటే ఎటువంటి నియమాలు పాటించాలి? ప్రశాంతత, తృప్తి. ఏ ఆలయానికి వెళుతున్నామో ఆ ఆలయంలో వేంచేపు చేసి ఉన్న దైవ సంబంధిత జ్ఞానాన్ని ముందుగా మనం పెంచుకోవాలి. ఆ దైవానికి సంబంధించిన కీర్తనలు, శ్లోకాలు, ధ్యాన శ్లోకం, దండకం, ఒక పద్యం, ఒక నామం, ఆ ఆలయ స్వరూపం అవగతం చేసుకోవాలి. ఆలయంలో అర్చామూర్తి వేంచేపు చేసి ఉన్న ఈ నేపథ్యంలో పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చామూర్తి ఐదింటిలో ప్రత్యక్షంగా మనకు దర్శనమిచ్చేటటువంటి దైవస్వరూపం ఆలయంలో వేంచేపు చేసి ఉన్న ఈ అర్చామూర్తి. మొదటి 4 కొద్దిగా గుహ్యములు అని చెప్పాలి. పరవ్యూహ విభాద్య ఆ స్వరూపాలన్నీ కూడా అంతర్యామితో కలుపుకొని అంతగా దృగ్గోచరమయ్యేటటువంటివి కావు, కంటికి కనిపించేవి కావు. కనిపించే ఈ ఆలయంలో వేంచేపు చేసి ఉన్న అర్చామూర్తిని మనం దర్శనం చేసుకుంటే మనకు అనంతమైన ఆనందం కలుగుతుంది. ఎప్పుడూ ప్రశాంతత ఉన్నప్పుడు. హడావిడిగా వెళుతూ యాత్ర చేస్తూ వాహనంపై ప్రయాణిస్తూ ఓ ఆలయం కనిపిస్తే ఆలయానికి పాదరక్షలుంటాయి. మనం ఏదో అవస్థలో ఉంటాం, అయినా కూడా ఇలా ఓ నమస్కారం అక్కడ వేసి వెళుతూ ఉంటాం. అలా చెయ్యకూడదు అంటుంది శాస్త్రం. మనసులో నమస్కారం చేసుకోండి. దృష్టిని మీ ప్రయాణం మీద నుంచి మరల్చకండి. మనస్సులో మీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ వెళుతూ ఉంటే ఈ పక్క ఆ పక్క ఉండే ఆలయాలలో ఉండే అర్చామూర్తులు మిమ్మల్ని ఆకర్షించరు. మీ మనసులో స్థిరంగా ఒక దైవ విశ్వాసం ఉండి తీరాలి. అప్పుడే మనకు ఆనందం లభిస్తుంది, ప్రశాంతత చేకూరుతుంది. ఆలయ దర్శనం ఆనందంగా మారాలి అంటే ప్రశాంతంగా ఉన్నప్పుడు, కాస్త సమయం ఉంది అన్నప్పుడు స్నానాదిగాదులు పూర్తి చేసుకొని ఉదిగిన పొడి వస్త్రములు ధరించి పాదరక్షలు లేకుండా పత్రి, పూలు, పుష్పములు తోచినవి యథాశక్తి స్వీకరించి ఆలయానికి మౌనంగా బయలుదేరాలి. మీ చేతిలో ఉండే పుష్పాలు, పత్రి, కొబ్బరికాయ లేదా అగరత్తులు ఇలా ఏవో పళ్ళు, వీటిని చూచి వీటిని చూచిన వారు మిమ్మల్ని ఏ ప్రశ్న అడగరు. ఒకవేళ అడిగినా ఆలయానికి వెళుతున్నారా అని మాత్రమే అంటారు.
మీరు సమాధానంగా వాచ్యంగా చెప్పకుండా తల పంకించినా చాలు, ఇలా అన్నా చాలు. చాలా సందర్భాలలో మనం అనవసరపు శబ్దాలు ప్రయోగించకుండా శ్రీమాత్రే నమః, శ్రీరామజయం, ఓం నమః శివాయ, ఇలా ఓం గంగణపతయే నమః ఏదో ఒక దైవనామాన్ని స్మరించి సమాధానంగా ఇవ్వవచ్చు. లేదా చిరునవ్వు తల పంకించడం కూడా సమాధానం అవుతుంది. వాచ్యంగా మనం శబ్దాన్ని ప్రయోగించడంలో ఎదుటివారు ఏ ఆలయం ఇప్పుడు తెరిచే ఉంటుందా, కాసేపు అయితే నేను వస్తాను, ఉంటారు, కలిసి వెళదామా, ఈరోజు ఎందుకు వెళుతున్నారు, ప్రత్యేకమైన అర్చన ఏమైనా చేస్తున్నారా, ఆ ఆలయంలో ఏమైనా ఉత్సవాలు ఉన్నాయా, ఇలా ప్రశ్నల జాబితా పరంపర ఒకటి మనల్ని చుట్టుముడుతుంది. ఈ ప్రశ్నలన్నీ సమాధానాలుగా ఇవి మార్చుకుంటూ వెళ్ళడంలో ఆ సమయం కాస్త ఇక్కడ మారిపోతుంది, మన మనసు చెదిరిపోతుంది. అలా కాకుండా ఉండాలి. ఆలయ దర్శనం ఆనందకరంగా మారాలి అంటే మౌనవ్రతాన్ని పాటించాలి. యథాశక్తి మనం పరిశుభ్రమైన మనస్సుని కలిగి ఉండాలి. శరీర శుద్ధి ఎంత అవసరమో మనస్సు శుద్ధి కూడా అంతే అవసరం. గురుగారు, చెప్పేవాడికి వినేవాడు లోకువా అనే ఈ మాట మరో చోట వినేవాడికి చెప్పేవాడు లోకువా అని అంటూ ఉంటారు. రెండిట్లో ఏది సరైనది? వినడం, అనడం, శ్రవణం, వాచ్యం అనే శబ్దాలకు సంబంధించిన వివరణగా ఈ రెండింటిని మనం అర్థం చేసుకోవచ్చు. చెప్పేవారికైనా వినేవారికైనా ఇరువురికి సంబంధించిన అంశం ఒకటి అయినప్పుడు ఏ వాక్యం చెప్పినా పొసగుతుంది. అలా కాకుండా అడిగేవారు తమకు సంబంధించిన జ్ఞానంతో ఆధిపత్య ధోరణితో ప్రశ్నించినట్లయితే వారికి చెప్పేవారు లోకువ అవుతారు. అలాగే చెప్పేవారికి అధికమైన శాస్త్రజ్ఞానం ఉండి అడిగేవారికి ఆ విషయంలో ఏ విధమైనటువంటి ఆసక్తి కూడా లేనప్పుడు అప్పుడు కూడా వినేవారికి చెప్పేవారు లోకు అవుతారు. పరస్పర శ్లిష్ట వపుర్ధరాభ్యాం శివపార్వతుల స్వరూపాన్ని ఎలా మనం అర్థం చేసుకుంటూ ఉంటామో అలాగే లక్ష్యార్థము, వ్యంగ్యార్థము, సూచ్యార్థము శబ్దానికి ఎన్ని అర్థాలు ఉంటాయో ఇవన్నీ కూడా ఇరువురికి ప్రమాణమైనటువంటి అంశం ఒకటి అయినప్పుడే ఆ చర్చ పొసగుతుంది. చెప్పేవారికి వినేవారికి సూత్రప్రాయంగా ఏకాభిప్రాయం కుదురుతుంది. ఏకాభిప్రాయం కుదరనప్పుడే లోకువ అన్న మాట చోటు చేసుకుంటుంది. చెప్పేవారికి వినేవారు లోకువ ఎప్పుడవుతారు? ఈ వినేవారంతా తనకంటే కూడా కాస్త తక్కువ అల్పజ్ఞానం ఉన్నవారేమో అన్న ఊహ కలిగినప్పుడు అహం చోటు చేసుకుంటుంది. కనుక నేను చెబుతున్నాను అన్నట్టుగా మాట్లాడతారు. ఇది పొరపాటు. వినేవారికి కూడా తమకు సంబంధించిన అంశం కానప్పుడు తమకు సంబంధించిన అంశంలో తమకు ఎక్కువగా పరిజ్ఞానం ఉన్నది అని తాము అనుకుంటున్నప్పుడు చెప్పేవారు ఈ వినేవారికి లోకు అవుతారు. అహం చోటు చేసుకున్నప్పుడే ఈ రెండు వాక్యాలు ఇలా లోకంలో బహుళ ప్రయోజనకరంగా మారిపోతూ ఉంటాయి. ఇలా కాకుండా ఉండాలి. అహం తొలగించుకోవాలి. నిజానికి చెప్పేవారు ఏమీ చెప్పనక్కరలేదు, మౌనంగా ఉంటే చాలు. వినేవారు కూడా శ్రద్ధగా ఆ మౌనాన్ని కూడా వింటే చాలు. ఇరువురి మధ్యన శుభ్రంగా ఏకాభిప్రాయం కుదురుతుంది. ఈ రెండింటి మధ్య ఉన్న లంకె మౌనం. ఈ మౌనం లేకపోతేనే లోకువ అన్న పదం వచ్చి చేరుతుంది. ఇది విషయం. గురువుగారు, ఆజ్ఞ అంటే ఏదైనా ఒక పని చేయమని ఆదేశించడం అని అర్థం కదా. ఇందులో సుగ్రీవాజ్ఞ మరింత విశేషంగా చెప్తూ ఉంటారు. ఏమిటి సుగ్రీవాజ్ఞ అంటే? రామాజ్ఞ కంటే సుగ్రీవాజ్ఞ గొప్పది. శ్రీరామాయణం అంతా కూడా మనం పరిశీలించినట్లయితే రామచంద్రమూర్తి కరుణాసింధువు, కృపాళువు, ఎవరు ఏది అడిగితే చేసే మహానుభావుడు, పరమదైవం. ఆజ్ఞాపించే దైవం కాడు, ఆచరించే దైవం. అనుసరించే మనందరికీ కూడా నిత్య స్మరణ ఆ స్వామినామంతో ఉండాలి. శ్రీరామ జయం అందుకే అంటూ ఉంటారు. ఈ క్రమంలో సుగ్రీవాజ్ఞ రాముడి మాట కంటే కూడా పైచెయ్యి. ఎలా అయ్యింది? సీతాన్వేషణ నిమిత్తమై వానరులను
నలుదిక్కులా పంపించే ప్రయత్నం చేశాడు సుగ్రీవుడు. ఆ క్రమంలో 6 నెలల కాలం నిర్ణీత ప్రమాణం, నెల రోజుల కాలం నిర్ణీత ప్రమాణం, ఇలా భిన్న భిన్న పురాణాలలో భిన్న భిన్న ప్రస్తావనలను మనం చూస్తూ ఉంటాం. 1 నెల రోజుల గడువు నియమించాడు, విధించాడు. ఆ కాలం గడిచిపోయింది. స్వయంప్రభ గుహలో అంగదుడు, జాంబవంతుడు, హనుమంతుడు తదితర వానరులు సుగ్రీవుడు విధించిన ఆ కాల పరిమితి దాటిపోవడంతో ఏం చేయాలో తోచక తిరిగి వెళితే మన మాట కూడా వినడు, మరణదండన తప్పదు, కనుక ఇక్కడే మనం ప్రాణత్యాగం చేద్దాం. అదిగో కొండ మీద ఒక పక్షి కనిపిస్తున్నది. ఈ సందర్భంలో సుగ్రీవాజ్ఞ. సీతాన్వేషణలో తాను విఫలుడయ్యాను అనుకున్న హనుమ 13వ సర్గలో కించిత్తు మనస్సులో తనకు తానే ఖేదం పొంది దుఃఖపడుతూ నిర్వేదంతో వెళితే సుగ్రీవాజ్ఞ అనే సందర్భాన్ని కూడా మహర్షి వాల్మీకి తెలియజేసి ఉన్నాడు. సుగ్రీవాజ్ఞ అంత తీవ్రమైనది, కఠినమైనది. సీతా సందర్శనం అనంతరం తమ విజయాన్ని సుగ్రీవాదులకు తెలియజేయాలి. సుగ్రీవాదుల ద్వారానే రాముల వారికి ఈ వార్త చేరుతుంది. అలా కాకుండా నేరుగా సీతను సందర్శనం చేసిన విషయాన్ని, సంతోషకరమైన వార్తను కూడా తీసుకుని వచ్చినప్పటికీ మారు మాట వినడా సుగ్రీవుడు. రాముల వారికి సీతను సందర్శనం చేశామన్న విజయవార్త తెలిసే అవకాశం లేకుండా పోతుంది అని ఆలోచించిన జాంబవంతాదులు మధువన విధ్వంసం చేస్తారు. సుగ్రీవుడికి మేనమామ ఈ వనాన్ని పాలించేటటువంటి తోటమాలి. వానరులంతా ఈ తోటను విధ్వంసం చేశారు అన్న వార్త విన్న సుగ్రీవుడు విజయాన్ని తమకు ఈ విధంగా తెలియజేశారు, సుగ్రీవాజ్ఞ ఇంత ప్రత్యేకమైనది కదా అని స్మరిస్తాడు. ఇలా పలు సందర్భాలలో రామాజ్ఞ కంటే కూడా సుగ్రీవాజ్ఞ విశేషం అనే ఘట్టాన్ని మనం స్మరించుకోక తప్పదు. కాల నియతిలో గ్రంథాదులను అనుసరించి 1 నెల, 2 నెలలు, 6 నెలలు అనే భిన్న భిన్న ప్రస్తావనలను మనకు వాల్మీకి రామాయణం, అలాగే అనేక ఇతర రామాయణాలు తెలియజేస్తాయి. ఇలా కాల పరిమితి ఏదైనా సుగ్రీవాజ్ఞ అన్నప్పుడు కొంత సమయం అని చెప్పాలి. నిక్కచ్చిగా ఉండేది సుగ్రీవాజ్ఞ. గురుగారు, బాల జ్యోతిషం, వృద్ధ వైద్యం ఈ నానుడిలో ఉన్నటువంటి ప్రత్యేక అంశం ఏమిటి? బాల జ్యోతిషం, వృద్ధ వైద్యం పరమాద్భుతమైనటువంటి నానుడి ఇది. జ్యోతిషం చెప్పేవారికి గణిత శాస్త్రం పైన పట్టు ఉండాలి. ఖగోళ విజ్ఞానం పైన అద్భుతమైనటువంటి లెక్క చేసేటటువంటి ఓర్పు, నేర్పు, వేగం ఉండాలి. ఈ క్షణం ముహూర్తం, ఈ క్షణం దాటితే దుర్ముహూర్తం. అలాంటి మేధా సంపద, గణితపరమైన శాస్త్ర విజ్ఞానం, వేగం బాలురకే ఉంటుంది. బాలవాక్కు, బ్రహ్మవాక్కు అని కూడా ఇదే సందర్భంగా మరో చోట చెబుతూ ఉంటారు పెద్దలు. జ్యోతిష శాస్త్రానికి సంబంధించి ఏ గ్రహం ఎప్పుడు అస్తంగతమవుతున్నది, ఎప్పుడు అతిచారంతో ఉన్నది, ఏ గ్రహం ఏ గ్రహంతో కూడి ఉన్నది, ఏ గ్రహానికి ఏ గ్రహం సప్తమంలో ఉన్నది, మౌలికమైనటువంటి స్థితిగతులు కాకుండా దృష్టి, షడ్బలాలు, స్థితి అన్నింటినీ కూడా బేరీజు వేసి ప్రశ్న లగ్నం, ఆ క్షణంలో ఉండే లగ్నం, ఇవన్నీ చూచి ఒక్క బిగిన మాట చెప్పేటటువంటి శక్తి బాలురకే ఉంటుంది. కనుకనే బాల జ్యోతిషం అన్నారు. ఇక 2వ భాగం వృద్ధ వైద్యం. అనుభవం వచ్చే కొద్దీ ఏ ఆకుకు ఏ ప్రయోజనం ఉంటుంది, ఏ శబ్దానికి ఏ గుణాన్ని తొలగించే లక్షణం కలిగి ఉన్నది, ఏ ధ్వని ఏ విధమైన ప్రకంపనలను పుట్టిస్తుంది మంత్రశాస్త్రం, ఏ విధమైన ప్రయోగం చేస్తే తంత్రశాస్త్రం,
ఏ పసరు, ఏ ఆకు, ఏ మొక్క, ఏ పూజ ఆయుర్వేద శాస్త్రం. ధ్యానం, ఆహారం, పద్ధతి, స్నానం, పూజ, శివారాధన, విష్ణువారాధన, మారేడు మొక్క, తులసి మొక్క, ఈ జ్ఞానం అంతా వృద్ధులకు అనుభవపూర్వకంగా వస్తుంది. ఒక్క మారేడు ఆకుతో శివారాధన చేస్తాం కార్తీక సోమవారం కనుక. మారేడు ఫలం తింటే అజీర్ణ వ్యాధి తొలగుతుంది. మారేడు పత్రిని నీటిలో వేసి మరగ కాచి ఆ నీటిని తీర్థంగా సేవిస్తే కూడా మలబద్ధకాది అనేక రోగాదులు మటుమాయమవుతాయి. మారేడును వాసన చూస్తే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు తొలగిపోతాయి. మారేడు పత్రిని ఇలా అరచేతిలో బాగా నలిపి చేతికి అంటిన ఆ పసరును చర్మ వ్యాధులు ఉన్న చోట అలదినట్లయితే ఉపశమనం లభిస్తుంది. మారేడు చెట్టు క్రింద కూర్చొని ఓం నమ శివాయ అంటూ శివనామస్మరణ చేస్తే ఆ గాలి పీల్చిన కారణంగా తలనొప్పి, శిరో సంబంధమైన సమస్త బాధలు మటుమాయమవుతాయి. మారేడు మొక్కను చూస్తే చాలు కంటికి సంబంధించిన దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అగ్ని పురాణంలో ఉండే ఈ స్తోత్రాన్ని జ్ఞాపకం చేసుకుంటే వృద్ధ వైద్యం అన్న మాటలో ఈ నానుడిలో ఉండే రెండవ భాగం మనకు సులభంగా అర్థమవుతుంది. కనుకనే పెద్దలు సులభంగా మనకు అన్ని విషయం తెలియాలి అనేటటువంటి కోణంలో బాల జ్యోతిషం, వృద్ధ వైద్యం అన్న మాటని మనకు తెలియజేశారు. ఇది సంగతి, ఇదే సంగతి. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.